నేను మీ గోకుల్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి చాలా హ్యాపీగా ఉందన్నమాట, ఎందుకంటే ద మేజర్ మోడీ ఫైనల్లీ హ్యాపెనింగ్ టు ద వెంటో అనమాట. ఏంటంటే ఎల్లాయిస్. సో ఎల్లాయిస్ అయితే ఆర్డర్ పెట్టి తెప్పించేసాను. నేను లాస్ట్ టైం చెప్పా కదా మీకు, నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా నా ఫేవరెట్ ఎల్లాయిస్ అని. సో వచ్చేసి లెన్సో జాగర్ డైనాస్ అనమాట. 16 ఇంచ్ తెప్పించాను. ఇప్పుడు మనకున్న స్టాక్ 15 ఇంచ్. సో మనం 17 ఇంచ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మన రోడ్స్కి స్టిఫ్ అయిపోయి ఆ కంఫర్ట్ ఉండదు అనమాట. 16 ఇంచ్ అయితే పర్ఫెక్ట్ సైజు. సో షోరూమ్ మోడ్ కూడా 2018 నుంచి 16 ఇంచ్ ఆఫర్ పోలో వెంటోలో పోర్టో ఎల్లాయిస్. సో అది తెప్పించారనమాట. సో ఎక్సైటెడ్ గైస్, కార్కి వేసిన తర్వాత ఎలా ఉందో చూడాలని అసలు వెయిటింగ్ అసలు. సో లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్ కార్కి టైర్స్ అయితే ఇన్స్టాల్ చేయించాం కదా, మిషలిన్వి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట, పట్టాపురంలో ఉంది రంజిత్ టైర్స్ అని చెప్పేసి మిషలిన్. సో అతని దగ్గర అన్నీ ఉంటాయి అనమాట, హోల్సేల్. సో అక్కడికి మనం వెళ్ళేసి మనం ఏ టైర్ తీసుకుంటున్నాము, ఇన్స్టాలేషన్, ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఎంత పడుతుంది అనేది. నేను ఒకసారి మీకు తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో సీ యూ దేర్. సో గైస్, మనం అయితే ఇక్కడ రంజిత్ టైర్స్కి వచ్చేసాం అనమాట మిషలిన్కి. సో తనైతే మనకి ఈ టైర్ వచ్చేసి మిషలిన్ పైలట్ స్పోర్ట్ అనమాట, మిషలిన్ PS4. సో మిషలిన్లో వన్ ఆఫ్ ది టాప్ స్పెక్ అనమాట. సో ఇదైతే చాలా గ్రిప్ ఉంటుంది అనమాట కార్కి వేసిన తర్వాత. పర్ఫార్మెన్స్ టైర్స్ అనమాట ఇది మిషలిన్లోనే. మిషలిన్ ప్రైమసీ 4ST అనేదేమో జస్ట్ నార్మల్ టైర్స్, అది కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పైలట్ స్పోర్ట్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట, గ్రిప్ అనేది. సో ఇది వచ్చేసి వెడర్స్టైన్ అనమాట. సో ఆయన వచ్చేసి మిషలిన్ లానే ఉంటుంది ఇది కూడా అన్నారు. సో నేనైతే వెడర్స్టైన్ వేపిస్తున్నాను. సో గైస్, మనం అయితే వెడర్స్టైన్ టైర్స్ వేపిస్తున్నాం అనమాట లెన్సోకి, ఎల్లాయిస్కి. సో అవి కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ లానే ఉంటాయి అన్నారు. సో మనం అయితే వెడర్స్టైన్ టైర్స్ అయితే సెలెక్ట్ చేసాం అనమాట. సో వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి కార్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో మనకు వచ్చేసి ఎయిర్ వాల్స్ అయితే కొత్తవి ఇన్స్టాల్ చేస్తున్నారనమాట. సో అతను ఇన్స్టాల్ చేసేది ఎయిర్ వాల్ అనమాట. దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో అతను వచ్చేసి ఒక 3 టైప్స్ చూపించారు. నేనైతే స్టాక్ 1కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అదొకటే బ్లాక్ కలర్లో ఉంది. అండ్ సో నేను వాళ్ళకి బాగా దగ్గరుండి చేయించుకున్నాను అనమాట, ఎందుకంటే లెన్సోకి స్పోక్స్ అనేవి బయటికి పాప్ అవుతాయి నార్మల్ ఎల్లాయిస్ కన్నా కూడా. సో అది దానికి తగలకుండా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి చేయమన్నాను. సో వాళ్ళైతే బాగా కేర్ తీసుకొని చేశారనమాట. ఇదిగోండి వెడర్స్టైన్ టైర్ వచ్చేసి ఫస్ట్ ఒక లూబ్రికెంట్ లాగా వేస్తున్నారు దానికి బ్రష్తో. సో ఆ టైర్ అనేది ఎల్లాయి మీద ఫ్రీగా తిరగడానికి అతను వచ్చేసి చాలా కేర్ తీసుకొని చేస్తున్నాడు దాన్ని, ఎల్లాయికి గీత పడుతుంది. మన స్టాక్ వీల్స్ అయితే తీసేస్తున్నారు. సరే, నేను ఆల్రెడీ స్టాక్ వీల్స్ అను టైర్స్ సేల్ చేసేసాను. సో అవి సేల్ చేసి లెన్సో అయితే పర్చేజ్ చేశాను. గైస్, ఎల్లాయిస్ అను టైర్స్ అయితే కార్కి ఇన్స్టాల్ చేయించడం అయిపోయింది. సో కార్ కూడా కొంచెం డర్టీగా ఉంది కాబట్టి డీటెయిలింగ్ మాఫియాలో వాషింగ్ అయితే తీసుకొచ్చాను అనమాట, పక్కనే కాబట్టి. సో వాషింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. సో ఈ వాషింగ్ అయిపోయిన తర్వాత కార్కి ఎల్లాయిస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను డీటెయిల్గా. హే గైస్, ఎల్లాయిస్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కార్కి వేసిన తర్వాత ఇలా అయితే ఉంది లుక్. సో మొన్న ఏమైందంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు సడన్గా ఫోన్ ఏంటో రికార్డ్ అవ్వలేదు. సో అందుకని ఇంకా ఒకసారి ఇన్స్టాలేషన్ అయితే కార్కి వేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంకొక మోడ్ కూడా చేశాను. నిన్న క్యాలిపర్ కూడా ఫ్రంట్ది రెడ్ కలర్ పెయింట్ అయితే చేశాను అనమాట. చాలా బాగుంది ఇది లుక్ అయితే ఎల్లాయి లోపల. ఎందుకంటే మనకి లెన్స్ జాగర్ డైనాస్ అనేవి స్లిమ్ స్పోక్స్ వస్తాయి కదా. సో క్యాలిపర్ బాగా అనిపిస్తూ ఉంటుంది, డిస్క్ అండ్ క్యాలిపర్. అండ్ మనకి హెడ్ లైట్లో ఇలా రెడ్ లైన్ ఉంది కదా, అది క్యాలిపర్ రెడ్ అయితే కాంట్రాస్ట్తో బాగుంటుంది స్పోర్టీగా. అండ్ రేర్ ట్రిమ్ వచ్చి మ్యాట్ బ్లాక్లో అయితే పెయింట్ చేశాను అనమాట. సో బాగుంటుంది కాంట్రాస్ట్ అనేది.
సో కొంతమంది ఏం చేస్తారంటే వెనకమాల కూడా రెడ్ వేసేస్తారు, అది బాగోదన్నమాట, ఆక్వర్డ్గా ఉంటుంది. వెనకమాల ఫుల్ రౌండ్ రెడ్ వచ్చేసి కొంచెం బాగోదు. అదే రేర్ తీసుకున్నప్పుడు క్యాలిపర్కి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అండ్ సో ఈ ఎల్ఐస్ వచ్చేసి గైస్ నేను జేకే ఆటోమోటివ్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది అనమాట, ఇన్స్టాలో పేజ్ ఉంది. సో అతని పేరు వచ్చేసి జయంత్ అనమాట. సో ఆ బ్రో అయితే నాకు తెప్పించారనమాట ఎల్ఐస్. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అనమాట, 16 ఇంచులో జాగర్ అయినా 16 ఇంచులో లాస్ట్ సెట్ అయితే ఉందంట తన దగ్గర. సో మన కోసం అని చెప్పేసి చెన్నై నుంచి అయితే ఇంపోర్ట్ చేసి తెప్పించారు. సో ఇంకా లెన్స్ 16 ఇంచ్ లెన్స్ జాకెట్ అయినా అయితే అయిపోయినాయి అంట ప్రస్తుతానికి స్టాక్. ఓన్లీ 17 ఇంచే ఉన్నాయంట స్టాక్లో. సో మనకి 17 ఇంచ్ వేసుకోవచ్చు, మన దానికి సెట్ అవుతాయి. కాకపోతే టైర్ ప్రొఫైల్ అనేది చాలా చిన్నది వేయించాలి. అల్లా సైజ్ పెరిగి లుక్ బాగుంటుంది, కానీ మన రోడ్స్కి స్టిఫ్ అయిపోయేది బాగా, అంత కంఫర్ట్ ఉండదు కారు. సో అందుకని నేను 16 ఇంచ్ వేయించాను. నేను ఒకసారి తన ఛానల్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చాలా మంచి అతను అనమాట, మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ఒకసారి చెక్ చేయండి. మనకి చాలానే ఉంటాయి, యాక్సరీస్ అన్నీ ఉన్నాయి, ఓన్లీ ఎల్ఐసే కాదు, టైర్స్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ మనం కొత్తవి వద్దనుకుంటే లైక్ యూజ్ చేసిన అవి కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట బ్రో. అన్నీ జెన్యూనే ఉంటుంది, చాలా వరకు చాలా జెన్యూన్ ఉంటుంది. అదొకసారి మీరు చెక్ చేయండి. అండ్ సో ఇది వేసిన తర్వాత చూసారా బయటకు వచ్చేసింది టైర్స్ అనేది, కరెక్ట్ కార్ నుంచి బయటికి వెనక మన కూడా పర్ఫెక్ట్ వచ్చింది, స్ట్రైట్గా ఇలా వచ్చేసింది సార్. చాలా అయితే బాగుందన్నమాట లుక్ వచ్చేసి. సో నేను వచ్చేసి టైర్ ప్రొఫైల్ ఏమి వేయించానంటే 205 55 R16 అనమాట. నార్మల్గా ఫోక్స్‌వ్యాగన్ 16 ఇంచ్ పోర్టుగోకి ఏమొస్తాయంటే 195 55 16 వస్తాయి అనమాట. సో అదేంటంటే టైర్ ప్రొఫైల్ చిన్నది వచ్చి విడ్త్ తక్కువ వస్తుంది, నార్మల్గా ఉంటుంది. సో ఇది అనుకోండి కొంచెం బయటకు వస్తుంది, అందుకని 205 55 16 వేయించాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే విడ్త్ వస్తుంది, ప్రొఫైల్ హైట్ వస్తుంది, కారు కూడా కొంచెం హైట్ లెగుస్తుంది. సో ఈ ప్రొఫైల్ అయితే చాలా బాగుందన్నమాట వాడుతున్నప్పుడు. అండ్ టైర్స్ వచ్చేసి నేను రెడ్ స్టైన్ అని చెప్పేసి కొత్తగా వచ్చిందనమాట ఇక్కడ పట్టభవన్ రంజిత్లో, వాళ్ళు కొత్తగా స్పాన్సర్షిప్ తీసుకున్నారు. సో నేనైతే అవి వేయించాను అనమాట, చాలా బాగున్నాయి, సేమ్ యాజ్ మిష్లిన్ పైలట్ స్పోర్ట్ ఉంటాయి అన్నారు. సో వేయించేసాను ఇవి. యాక్చువల్లీ ఇట్స్ ప్రిటీ గుడ్ అనమాట, ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా బడ్జెట్లోనే అయిపోతాయి టైర్స్, కానీ కండిషన్ చాలా బాగుంది. సో ఫైనల్లీ ద మేజర్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట గైస్. అసలు ఎంత బాగుందో చూడండి, లెన్స్ ఒక 10 year ఓల్డ్ కార్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. నేను ఎల్ఐసే కాదు కార్ మొత్తం లుక్ అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇది ఎల్ఐస్ గురించి చెప్దాం అనుకున్నా గైస్. సో దట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.